నమస్తే గౌతమ్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. యా సార్, కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎప్పుడైతే కొత్త ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి ఆయన ముఖంలో నెత్తురు చుక్కలేదు. అంటే ఆయన కానీ అసలు నేను బాలేదు. అదే అంటే ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు చాలా మంది మనం తెలంగాణలో చూసాం, లేకపోతే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని చూసాం. కొంత సమయం హ్మ్. ఇద్దాము అన్నట్టు ఉండేవాళ్ళు. కనీసం అవును. 3 నెలలు 6 నెలలు ఎదురు చూసేవాళ్ళు. కానీ ఈయన మొదటి రోజు నుంచే అసలు ఆంధ్రప్రదేశ్ బీహార్ అయిపోయిందని ఇట్లా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏకంగా అసలు నా ప్రాణానికే ముప్పు ఉందని కోర్టులో కేసేస్తారు. అవును. ఏమంటారు సార్ దాని గురించి? అదే నాకు సెక్యూరిటీ పెంచాలి. నాకు ఇంతకు ముందు ఉన్న సెక్యూరిటీని అలాగనే కంటిన్యూ చేయాలి. ఇప్పుడు నాకు ఇచ్చిన కార్లలో కూడా ఏదో లోపభూయిష్టంగా ఉన్నట్టుగా ఉన్నాయి. నాకు వేరే ఇవ్వాలి అని ఆయన ఏదో కోర్టులో పిటిషన్ వేసినట్టున్నాడు. అది ఇంకా యాక్సెప్ట్ అయినట్లేదు. అది అవుద్ది అంటున్నారు మరి. ఏ ఓకే. రకంగా మరి ఏమేం కోట్ చేశాడు అనేది ఫుల్ ప్లెడ్జ్డ్ గా ఇంకా అది బయట పిటిషన్ వివరాలు బయటకు వచ్చినప్పుడు కానీ తెలియవు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం కోరుకుంటుంది ఏంటంటే నాకు పిటిషన్ నాకు ఆ, భద్రతని పెంచండి అని. ఆ అదే ఇప్పుడు భద్రతని పెంచండి అని కోరుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ఒకానొకప్పుడు ఏది చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటికి ఈ ఆయనకి ఈ ప్రతిపక్ష హోదా కూడా ఉంది. అంటే క్యాబినెట్ మినిస్టర్ ర్యాంకు. చంద్రబాబు నాయుడు తెలిసిందే కదా మీకు. ఆ, శుక్రవారం సాయంత్రం వరకు ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ అమరావతిలో ఉండి సాటర్డే సండేలు హైదరాబాద్ వెళ్ళి వస్తారు. ఆయన వెళ్ళి అవును. వచ్చేటప్పుడు విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్లో ఆయన్ని సెక్యూరిటీ గ్రీన్ ఛానల్లో కాకుండా సెక్యూరిటీ దీంట్లో రమ్మను అని ఆ రోజున పలికారు ఆ మాటలు. ఆయనకి ఆయన కార్లకి ఈ ఆ, ట్రాఫిక్ క్లియరెన్స్ కూడా ఇవ్వలేదు. ఇవ్వకుండా ఏంటంట ఆయనకి అంత సెక్యూరిటీ ఇప్పుడేమి నక్సలైట్లు థ్రెట్ ఏమి లేదు, నక్సలైట్లు ఎక్కడున్నారు, ఇంకా ఆయనకి ఏమి సెక్యూరిటీ అవసరం లేదని కేంద్రానికి కూడా చెప్పాడు. ఎందుకంటే ఆయనకి Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉంది. ఆయన 20 అడుగులు గాల్లో కారు ఎగిరిపడి చెయ్యర కొట్టుకొని బయటకు వస్తే ఆయనకి ఇచ్చారు సెక్యూరిటీ. ఆయన సెక్యూరిటీ చూసి కన్నుగుట్టి ఈయనకి ఆ ఏంది చంద్రబాబు నాయుడికి అంత సెక్యూరిటీ, మన మనకు లేని సెక్యూరిటీ ఆయనకి ఎందుకు, ఆయన మీద ఏం థ్రెట్ లేదు అని అన్నారు ఆ రోజున. అవును. కానీ మరి కేంద్రం వాళ్ళు నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు కదా. జగన్మోహన్ రెడ్డి చెప్పారని అలాంటి ఏం అనరు కదా. వాళ్ళు ఇచ్చే భద్రత వాళ్ళు ఇచ్చారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏమైంది, ప్రతిపక్ష హోదా కూడా రాలా, క్యాబినెట్ ర్యాంకింగ్ కూడా లేదు. ఆయన కేవలం సాధారణ ఎమ్మెల్యే మాత్రమే. ఆ ఎమ్మెల్యేకి ఏం సెక్యూరిటీ ఇవ్వాలో అది ఇచ్చారు. అదే ఆయనకు నచ్చలేదు. నాకు ఆయన మీకు గుర్తుండే ఉంటుంది, ఆయన ఆ, చివరి సంవత్సరంలో ఎస్పీజీ అని పెట్టుకున్నారు. ఎన్ఎస్జి అని, వాళ్ళు ఎన్ఎస్జి కమాండోస్ కదా చంద్రబాబు నాయుడికి సెక్యూరిటీని ఇచ్చేది. ఈయన స్పెషల్గా ఏపీ స్టేట్లోనే ఎస్పీజీ ఒకటి పెట్టుకుని వాళ్ళకు కూడా నల్ల చొక్కాలు ఒకటి తగిలిచ్చి వాళ్ళ చేతిలో కూడా స్టన్ గన్లు పెట్టి చివరికి లండన్లో ఉన్న కూతుర్లకు కూడా ఈ ఎస్పీజీ సెక్యూరిటీ పెట్టారండి. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు, నా ఇచ్చయేగాక నాకేటి వెరపు అని మా వెనకటికి మహానుభావులు అన్నట్టు కొంచెం కూడా సిగ్గు లేకుండా లండన్లో ఉన్న ఈయన కూతుర్ని ఎవరేం చేస్తారండి. వాళ్ళ కనీసం మీరు చూసారా, నేను చూసానా, ఎవరన్నా చూసామా ఎప్పుడన్నా? ఏదో ఫోటోల్లో అట్టట్ట చూడటం తప్ప వాళ్ళని ఐడెంటిఫై చేసి అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏదో ఉపద్రవం తెచ్చే వాళ్ళు ఎవరన్నా ఉంటారా? వాళ్ళకు కూడా సెక్యూరిటీ లండన్ పంపించి మరీ పెట్టారు. ఇన్ని పోకడలు పోయిన జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు సాధారణ సెక్యూరిటీ తోటి ఒక సాధారణ ఎమ్మెల్యే అని అనిపించుకోవటానికి ఆయనకి చాలా అవమానంగా ఉంది. ఆయన చుట్టూత సెక్యూరిటీ ఉండాలి అనేది. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అభద్రతా భావంలో బతుకుతుంటాడు. ఎందుకు? ఈ ఫ్యాక్షనిస్ట్ బ్యాక్ డ్రాప్ కాబట్టి. నేను కూడా ఫ్యాక్షనిస్ట్నే, నేను కూడా కావాలంటే బాంబు చుట్టగలను విసరగలను అని మొన్ననే పొన్నవల్ సుధాకర్ రెడ్డి యూకే పోయినప్పుడు చెప్పాడు. మంచి కాస్ట్లీ స్కాచ్ చేసి ఉంటాడు, వచ్చిన దీంట్లో వాగి అవతల పాడేశాడు. అట్నే వీళ్ళందరూ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ కదా. ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లోంచి వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు తమ లైఫ్ సెక్యూరిటీగా ఉండదేమో, తాము జాగ్రత్తగా ఉండాలేమో అనే అనుమానం వాళ్ళకి, అనుమానం పీగుతుంటది. ఎవరన్నా ఒక వ్యక్తి అలా పక్క నుంచి కొత్త వ్యక్తి వెళ్ళగానే వాళ్ళు ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంటారు. వాడు ఏమన్నా గబక్కన లోపల నుంచి ఒక గన్ను తీసి టప్పని కాలుస్తాడేమో, మనం చచ్చిపోవాల్సి వస్తుందేమోనని. చావు అంటే అంత భయం జగన్మోహన్ రెడ్డికి. అందుకోసమనే ఆయన పెద్ద పెద్ద సెక్యూరిటీ పెట్టుకుంటాడు. దాంతో పాటుగా ఏంటంటే ఇప్పుడు
ఇంకొక రాజకీయ క్రీడ ఒకటి ఆడబోతున్నాడు. వచ్చి 45 రోజులకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం అట్టుడిగిపోతుంది. కక్షాపూరితమైన రాజకీయాలు, వెండెట్టా పాలిటిక్స్ మొత్తం నడిచిపోతున్నాయి. అర్జెంటుగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి పాడేసేసి ఇక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలి. 6 నెలల్లో మళ్ళీ ఎన్నికలు పెడితే ఏదో రకంగా నేను మళ్ళీ గెలుస్తాను. ఇది జగన్మోహన్ రెడ్డి కోరిక. దీనికి గాను విచిత్రమైన ప్రయత్నాలన్నీ చేస్తా ఉన్నాడు. జంతర్ మంతర్లో మొన్న వెళ్ళి ఇది చేయనియండి అన్ని. ఇప్పుడు కోర్టులో కేసు కూడా వేశాడు అనుకోండి, నాకు సెక్యూరిటీ తగ్గిస్తున్నారు, నా మీద ఏదో హత్యా ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి, మెండుగా కనపడుతున్నాయి, నాకు తగ్గించకండి అని వేసుకొని, ఇప్పుడు ఏంటి కోర్టులో కూడా అదేమి ఆయనకేం ఫేవరబుల్గా వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే వీళ్ళకి అదంట, వాళ్ళకి ఇదంట అంటే అనే దాని మీద హైకోర్టులు కానీ సుప్రీంకోర్టులు కానీ వాళ్ళకి ఈ దాని మీద వాళ్ళకి పాజిటివ్గా తీర్పులు ఏమి రావు. ప్రభుత్వం ఏం చేయాలో అది చేస్తా ఉంది. ఈయనకి లైఫ్ థ్రెట్ అన్నాడంటే ఎవరి నుంచి థ్రెట్? ఆ థ్రెట్ నిజంగానే ఉందా? తెలుగుదేశం కార్యకర్తలు వచ్చి నా ఇంటి మీద పడి నన్ను కొట్టి చంపేస్తారు అని అంటే దాన్ని కోర్టులు నమ్ముతాయా? లేదు. ఇంతకు ముందు ఈయన చేసిన పనే కోర్టులో కూడా మొన్న తిట్లు తినాల్సి వచ్చింది పోలీసులు. టీడీపీ పార్టీ ఆఫీస్ మీద ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వచ్చి దాడి చేస్తుంటే మీరు అసలు ఏం చేస్తున్నారు? ఒక పార్టీని ఆ సెంట్రల్ ఆఫీస్ మీద దాడి జరుగుతుంటే మీరేం చేస్తున్నారు అని అంటే, ఇప్పుడు కోర్టులు ఆ విషయాన్ని ఏం పరిగణలోకి తీసుకోవండి? రేపు ప్రభుత్వం తరపున వాదించే లాయరు అసలు వెండెట్టా పాలిటిక్స్ చేసింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పరా? వీళ్ళు సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేశారని వాళ్ళు ఏమి మెదలకుండా నోట్లో చాక్లెట్ పెట్టుకుని కూర్చుంటారా? అదేదో రోజా మొన్న అందలేని అప్పట్లో నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా అని. అలాంటి మాటలు ఏమన్నా మాట్లాడకుండా మెదలకుండా ఉంటారా ఏమిటి? జగన్మోహన్ రెడ్డి ఏం చేశారో మొత్తం చెబుతారు. జగన్మోహన్ రెడ్డి మీద ఎవరి మీద కేసులు పెట్టాడో మొత్తం చెబుతారు. ఈయన సెక్యూరిటీకి వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదనేది వాళ్ళు గట్టిగానే వాదిస్తారు. ఇక దాన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా ఆయన ఈ కేసులో ఓడిపోవటం అనేది కన్ఫర్మ్. దాన్ని బేస్ చేసుకొని కోర్టును మేనేజ్ చేశాడు చంద్రబాబు నాయుడు. కోర్టు మొత్తాన్ని చేసేసాడు. మేము మొదటి నుంచి చెబుతానే ఉన్నాం, చంద్రబాబు నాయుడు వ్యవస్థలను మేనేజ్ చేస్తాడు, కోర్టులు మేనేజ్ చేస్తాడు, కేంద్రంలో ఉన్న వాళ్ళని మేనేజ్ చేస్తాడు, కింద జనాలను మోసం చేస్తాడు. అసలు ఆ సీఎం సీటు నాదే. చంద్రబాబు నాయుడు తప్పుడు వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మోసం చేసి నా సీఎం సీటు లాక్కున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఆ మాట మాట్లాడలేదండి 2014-19 మధ్యలో? నాకు 30 ఏళ్ళు సీఎం ఉండాలని ఉంది అని. అంటే ఆ సీటు మీద ఆయనకి అంత కోరిక ఉంది. అర్జెంటుగా ఇప్పుడు మోడీ అమిత్ షా మారిపోయి చంద్రబాబు నాయుడిని ఎన్డీఏలోంచి తన్ని తగలేసి బయటేసి ఈయన పెట్టేబేడ బయటకు నెట్టేసేసి నీ సావు నువ్వు సావు అని పవన్ కళ్యాణ్ కూడా పక్కకు లాగేసేస్తే చంద్రబాబు నాయుడు ఒక్కడు మిగులుతాడు కదా. ఆ ఒక్కడు మిగిలినప్పుడు మనం ఇప్పుడు రౌడీ మోకలు మొన్ననే కొన్ని సమాచారం కూడా బయటకు వచ్చింది కదా, రౌడీలతోటి డానులతోటి వీళ్ళందరితోటి సజ్జల రామకృష్ణారెడ్డి ఏదో మంతనాలు చేస్తా ఉన్నాడు. మనకి వాళ్ళు ఆదేశాలు ఇచ్చినప్పుడు ఇక వాళ్ళు రెచ్చిపోవటమే, నెలకు 100 కోట్లైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అనే సమాచారం ఒకటి బయటకు వచ్చింది. ఇవన్నీ ఊరకనే వస్తాయటండి. జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒక మాట మాట్లాడాడంటే ఆ మాట ఎందుకు మాట్లాడాడు అనేది చూడాలి తప్ప ఆ మాట అర్థాలు మనం తీసుకోకూడదు. ఆ మాట అసలు పరిగణలోకి తీసుకోకూడదు. ఆయన మాట్లాడిన మాటని, దాని వెనకున్న అర్థాలు ఏమిటి, ఏదైనా పని చేశాడంటే దాని వెనక ఆయన మళ్ళీ ఏం చేయబోతున్నాడు ఇవి అర్థం చేసుకోవాలి. 5 సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి క్రిస్టల్ క్లియర్గా అర్థమయ్యేటట్టు చేసింది ఏమిటయ్యా అంటే, ఆయన మాట్లాడే ప్రతి మాటను కానీ ఆయన తీసుకునే ప్రతి చర్యను కానీ దాన్ని పట్టించుకోకూడదు, దాని వెనకేం జరుగుతుందని ఆలోచించాలి అనేది. ఈ విషయంలో టీడీపీ వెనకడుగు వేసింది కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోకుండా ఆయన చేసే పనులన్నింటినీ అలా చేయనిచ్చింది కాబట్టి 19లో అంత ఓటమి పాలవ్వాల్సి వచ్చింది. ఈ పనిని 14 నుంచి 19 దాకా కూడా చేశాడు జగన్మోహన్ రెడ్డి. కేంద్రంలో మోడీ ఒక పప్పుని తయారు చేశాడు, ఇక్కడ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి ఒక పప్పుని తయారు చేశాడు. అన్ఫార్చునేట్లీ ఆ 2 పప్పు అనే ఆ ఇద్దరు ఎవరైతే ఉన్నారో నిప్పులాగా తయారై ఇప్పుడు ఒకళ్ళు నరేంద్ర మోడీ నెత్తిన కూర్చొని ఉంటే ఇప్పుడు మరొకళ్ళు జగన్మోహన్ రెడ్డి నెత్తిన కూర్చొని ఉన్నారు. నిప్పులా కాలుతుంది, బగబగ మండుతుంది. రాహుల్ గాంధీని ఎదుర్కోలేక మోడీ సభ నుంచి పారిపోతున్నాడు.
ఇక్కడ లోకేష్ రెడ్ బుక్ అంటున్నాడు, అది అంటున్నాడు, నాకు థ్రెట్గా ఉంది అని అంటే కోర్టులు మాత్రం యాక్సెప్ట్ చేస్తాయా? ఈ రెడ్ బుక్ని అర్జెంటుగా లొకేషన్ తీసుకొచ్చి లోపలేంటి అనవు కదా. ఇప్పుడు ఈయన బగబగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నెత్తిన మండుతోంది ఇవన్నీ. కానీ ఏదో ఒక ప్రయత్నం చెయ్యాలి, ఆ ప్రయత్నం చేసి దాంట్లోంచి ఒక అవుట్కమ్ తీయాలి అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ప్లాన్. ఆ ప్లాన్లో భాగంగా ఇట్లాంటి కొన్ని చేస్తాడు. ఆల్మోస్ట్ ఆల్ 90% ఫెయిల్ అవుతాయి, కానీ ఓ 10% సక్సెస్ అవుతున్నాయి చూడండి. అక్కడ జగన్మోహన్ రెడ్డి సాధిస్తాడు. 19లో అధికారం సాధించడానికి మెయిన్ కారణం అదే. దాన్ని అర్థం చేసుకొని ఆ మూలంలో ఉన్న వేరు ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి అనే వేరుని పీక్ అవతల పాడేసేయాలి. ఆ ఆ విషయాన్ని ఇప్పుడు కార్యకర్తలు కూడా కోరుకుంటుంది. మీరు అభివృద్ధి చెయ్యండి, చెయ్యకపోండి, ఈ విషవృక్షం ఉంది చూడండి, దాన్ని మా నుంచి దూరం చేసి అవతల బారేయండి. ప్రజలు కోరుకుంటుంది అది. ఆ పని కాకుండా నేను ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చంద్రబాబు నాయుడు చాలా ఎక్కువ ఉత్సాహం ఉబలాటం పడుతున్నాడు. అసలు మేలు ఏమిటయ్యా అంటే జగన్మోహన్ రెడ్డిని ఇక రాజకీయాల్లో లేకుండా చేసేయటం. స్పీకర్ గారు చెప్పింది అదేది, స్పీకర్ అవ్వకముందు అయ్యన్న పాత్రుడు గారు చెప్పింది అక్షర సత్యం. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు తప్ప చచ్చిపోలేదు, చచ్చేదాకా కొట్టాలి. అంటే నిజంగా చావు కొట్టేసేయాలి, గొంతుకు చంపేసేయాలని కాదు, చంద్రయ్యన్ అనే ఒక టీడీపీ కార్యకర్తను కోసినట్టు కొయ్యటం కాదు. రాజకీయాల్లో లేకుండా, మళ్ళీ రాజకీయం చేయకుండా ఆయన్ని నిలువరించాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి జరగాలి అని అంటే మొత్తం జరగాల్సింది జగన్మోహన్ రెడ్డి నిర్మూలన. అది చేస్తే చాలు, మిగతా అన్ని ఆటోమేటిక్గా అభివృద్ధి అదే జరుగుతుంది. ఇప్పుడు కాకపోతే ఇంకొక 5 సంవత్సరాలకు జరుగుతుంది. చంద్రబాబు నాయుడు కాకపోతే లోకేష్ చేస్తాడు, వీళ్ళిద్దరూ కాకపోతే ఇంకో పార్టీ వచ్చి చేస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఉండకుండా చేయటం అనేది మీ చేతుల్లోనే ఉంది కదా. ఇప్పుడు ప్రజలు ఓడించగలరు తప్ప ఆయన్ని ఆ రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టగలిగేది కానీ, కేసులు పెట్టగలిగేది కానీ, ఆయన మీద శిక్ష వేయించేది గలిగేది కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న నాయకులు కదా, వాళ్ళు ఆ పని చేయాలి. అది ప్రజలు కోరుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి మీద కక్ష తీర్చుకోమని కాదు చెబుతాం, ఆ దరిద్రాన్ని మా నుంచి దూరం చేయండి బాబోయ్ అని. ఇది అర్థం చేసుకోవాల్సింది తెలుగుదేశం పార్టీ కానీ ఆ నాయకులు కానీ. ఓకే సార్, థ్యాంక్ యూ. అదే తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే కోర్టులు కానీ ఏం చేస్తాయో చూద్దాం భవిష్యత్తులో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యూర్ టైం.